నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ థ్యాంక్ యూ నాన్న. రచించిన వారు గౌతమి సిహెచ్ గారు. ఆదిత్య మరియు ప్రేమ ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంతగా ఇష్టపడ్డారు. రోజు కాలేజీకి వెళ్లేటప్పుడు వీధి చివరిలో అతనితో కలిసి బైక్ మీద వెళ్లి మరలా కాలేజీకి కొంచెం దూరంలో దిగిపోయి ఏమీ తెలియనట్లుగా కాలేజీకి వెళ్లిపోయేది. మొహానికి స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల ఎవరూ గుర్తుపట్టేవారు కూడా కాదు. ఇలా కాలేజీకి వెళ్లేటప్పుడు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అలానే చేస్తూ వచ్చారు. అన్ని రోజులు ఒకలానే ఉండవు కదా. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఇద్దరూ కలిసి బైక్ మీద వెళ్తుండగా ప్రేమ వాళ్ళ నాన్న చూశాడు. స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల ఫేస్ కనిపెట్టలేకపోయాడు. కాని బట్టలు చెప్పులు చూసి వాళ్ళ అమ్మాయే అని అనుమానం వచ్చి కొంచెం దూరం ఫాలో అయ్యాడు. కొంతసేపటికి బైక్ పక్కన పెట్టి ఇద్దరూ పార్కులోకి వెళ్తుండగా అమ్మాయి స్కార్ఫ్ జారిపోవడంతో తీసి మరలా సరిచేసుకునే సమయంలో వాళ్ళ నాన్న చూసేశాడు. ఎక్కడ ఉన్నాము అనే ఆలోచన కూడా లేకుండా చెంప చెల్లుమనిపించి ఆ అబ్బాయి వైపు కోపంగా చూసి కూతురు చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన వెంటనే భార్యను పిలిచి జరిగిందంతా వివరించి, దీనిని రేపటి నుండి ఇంట్లో నుండి బయటకు పంపకు, కాలేజీకి కూడా. ఇది ఇంతవరకు చదివి ఉద్ధరించింది చాలు అని ప్రేమ సమాధానం కూడా వినకుండా కోపంగా బయటకు వెళ్లిపోయాడు. ఎంత పని చేశావే, ఎంత ప్రేమగా చూసుకున్నామే నిన్ను, మమ్మల్నే మోసం చేస్తావా అని అరిచి లోపలికి వెళ్లిపోయింది ప్రేమ వాళ్ళ అమ్మ. ఎన్ని రోజులైనా కూడా వాళ్ళ నాన్న ప్రేమతో మాట్లాడలేదు. అసలు జరిగింది ఏంటో కూడా తెలుసుకోవాలి అనుకోలేదు. ఆదిత్యని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది ప్రేమ. ఇల్లంతా నిశ్శబ్దం తాండవించింది. ఇలా అయితే కష్టమని ఒకరోజు ప్రేమ వాళ్ళ అమ్మ ప్రేమ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి, ఎన్ని రోజులని మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటారు? మౌనం అన్ని ప్రశ్నలకు పరిష్కారం కాదు. కొన్ని సమస్యలు పరిష్కరించాలంటే చర్చించుకోవడం ఉత్తమం. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి ముందు, తరువాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి ఒప్పించింది. తరువాతి రోజు ప్రేమ వాళ్ళ నాన్న ప్రేమ దగ్గరకు వెళ్లి అసలు విషయం ఏంటి అని అడిగాడు. అప్పుడు మనసులోని బాధనంతా ఒక్కసారిగా బయట పెడుతూ వాళ్ళ నాన్నని పట్టుకుని ఏడ్చింది. అతని పేరు ఆదిత్య, నా క్లాస్మేట్. మేమిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. ఆదిత్యకి నేనంటే ప్రాణం. మా చదువు పూర్తయిన తరువాత, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిన తరువాత, ఇంట్లో వాళ్ళ అనుమతి తీసుకున్న తరువాతే పెళ్లి అని నిర్ణయించుకున్నాం. అందుకే మీతో ఇప్పుడే ఏమీ చెప్పలేదు. మా ప్రేమ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. మొదట మీకే తెలియాలి అనుకున్నాం. అందుకే ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం. మీ పరువు తీసే పనులు నేను ఎప్పుడూ చెయ్యను నాన్నా. మీ తరువాత మీ ఎంత ప్రేమని తన దగ్గర చూశాను. తనతో ఉంటే మీతో ఎంత కంఫర్ట్గా ఉంటానో అలానే అనిపిస్తోంది. మీరు సరే అంటే ఒకసారి అతనిని ఇంటికి పిలిచి మాట్లాడండి, లేదంటే లేదు, ఇక మీ ఇష్టం అంది ప్రేమ. ఇదంతా విన్న ప్రేమ వాళ్ళ నాన్న మనసు చలించిపోయింది. నా కూతురిని ఎంత అపార్థం చేసుకున్నాను. నా కూతురికి ఉన్న ముందు చూపుకి ఎంతో గర్వంగా ఉంది. నా పరువు గురించి కూడా ఎంతగా ఆలోచించిందో. అలాంటి కూతుర్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇక ప్రేమ అంటావా, ఈ రోజుల్లో అది మామూలే. కాని ఎంతో మందిలాగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకోకుండా, మన అనుమతి తీసుకున్న తరువాతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారంటేనే తెలుస్తుంది వాళ్ళకి మనమంటే ఎంత ప్రేమో. ఇక నా కూతుర్ని నమ్మకపోతే నా పెంపకం మీద నాకే నమ్మకం లేనట్టు అని భార్యతో చెప్పి బాధపడ్డాడు. అందుకే ముందుగానే చెప్పాను, ఒకసారి అమ్మాయితో చర్చించి తరువాత నిర్ణయం తీసుకోవడం మంచిది అని. ఇప్పుడు చూడండి, చర్చించడం వల్ల సమస్య ఎంత త్వరగా పరిష్కారమైందో అని నవ్వుతూ భర్తని చూసింది. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు ఇలా చర్చించకుండా ఉంటే ఈ సమస్య ఎప్పటికీ తీరేది కాదు అని కూతురు వైపు చూసి, సరే ప్రేమ, నువ్వు చెప్పిందంతా విన్న తరువాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ముందు మీ చదువులు పూర్తి చేయండి. అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చిన తరువాత అప్పుడే మీ పెళ్లి గురించి ఆలోచిద్దాం. అంతవరకు నీ జాగ్రత్తలో నువ్వుంటే మంచిది. అది నాకు తెలుసు నాన్న. నేను నీ కూతుర్ని, ఎప్పటికీ తప్పు చేయను. మీరు చెప్పినట్లే ముందు నా చదువు మీద దృష్టి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని వాళ్ళ నాన్నని గట్టిగా హత్తుకుంది. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.